ఆర్టీ ఆఫీసులు నాటి ఇట్లా కలర్ కలర్ పిన్స్ ఉంటాయి కదా, ఈ పిన్నులను బట్టి ఆ రోజు దందా నడుస్తున్నారు. ఎట్లా చేతులు మారుతాయిగో, పింక్ కలరు, గ్రీన్ కలరు, ఈ స్టాప్లర్స్ ఉంటాయి కదా పిన్నులు కొట్టేవి, ఆ పిన్నులు కొట్టే ఆ పిన్నులని బట్టి ఆ రోజు ఎట్లా మనం ముందుకెళ్ళాలని ఈ దళారులంతా అనుకుంటున్నారట. డబ్బులు ఎట్లా చేతులు మారుతున్నది, రవాణా శాఖ కార్యాలయాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని ఉంటుంది. ఆ తర్వాత టీం లీడర్గా వ్యవహరించే ఒక దళారి మిగతా దళారుల నుంచి డబ్బులు వసూలు చేస్తారట. అధికారుల వాటాలంటూ కవర్లో భద్రపరుస్తారట. కార్యాలయంలో కాకుండా అధికారులు ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో రోడ్డు మార్గంలో ఎక్కడో ఒక పాయింట్లో ఈ మొత్తాన్ని వారికి ఇస్తారట. రోజు ఒకే పాయింట్లో కాకుండా ముందుగా అనుకున్న ప్రకారం ఒక్కో రోజు ఒక్కో పాయింట్ నుంచి ఇలా డబ్బులు చేతులు మారుతూ ఉంటాయట. అయితే ఫస్ట్ డే స్టార్ట్ కాగానే పిన్ను కలర్ డిసైడ్ అవుతుందట. ఏ కలర్ ఇవ్వాలా, ఎట్లా ఇది అవినీతి జరుగుతుంది. రాష్ట్రంలో అవినీతిలో టాప్ 5లో రవాణా శాఖ. రవాణా శాఖలో అవినీతి దందాకి ఇప్పుడు స్టాప్లర్ పిన్ను కీలకంగా మారింది. దాన్నే కోడ్గా వాడుతూ అక్రమార్కులు యథేచ్ఛగా పనులు చక్కబెట్టేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఫిట్నెస్, వాహన బదిలీ ఇలాంటి సేవల కోసం వాహనదారుడు నేరుగా దరఖాస్తు చేసుకుంటే రోజులు నెలల తరబడి కార్డు కోసం వేచి ఉండాల్సిందే. నిత్యం రవాణా శాఖ కార్యాలయాలకు వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. నేరుగా వచ్చేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఎక్కువ శాతం ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో దళారుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. దందా ఇక్కడే ప్రారంభమవుతుంది. డబ్బులు తీసుకునే దళారులు ఆ దరఖాస్తు పైన స్టాప్లర్ పిన్ను కొడతారట. అప్లికేషన్ తీసుకొని దాని మీద పిన్ను కొడతారు కదా, ఆ దరఖాస్తు ఎంత వేగంగా ముందుకు కదలాలనేది దానిపై ఉండే ఆ పిన్ను నిర్ణయిస్తుందట. అంటే ఆ పిన్ను కలర్ ఉంటుంది కదా, ఆ పిన్ను కలర్ నిర్ణయిస్తుంది వీడి అప్లికేషన్ ముందుకు పోవాలన్నా వెనకకు రావాలన్నా అని. అవినీతి నిరోధక శాఖకు చిక్కకుండా ఉండేందుకు రవాణా శాఖలో కొందరు అధికారులు, దళారులు సరికొత్త ఆలోచనతో ఇలా స్టాప్లర్ పిన్తో కోడ్గా మార్చుకున్నారట. ఇది వరకు దరఖాస్తు పైన పెన్సిల్తో కోడ్ రాసేవారు, కానీ ఇటీవల ఏసీబీ నిఘా పెరగడంతో రూటు మార్చారు. రంగురంగుల స్టాప్లర్ పిన్నుల్ని ఉపయోగించి పనులు చక్కబెట్టుకుంటున్నారు. పని పూర్తయిన తర్వాత కలర్ పిన్ను తొలగించి సాధారణ పిన్ను కొట్టేస్తున్నారట. ఎంత దుర్మార్గులరనా ఆయన మీరు. దరఖాస్తు పైన ఏ కలర్ స్టాప్లర్ పిన్ను వాడాలనేది దళారులు ఆ రోజు ఉదయమే నిర్ణయిస్తారట. ఆ రంగును ఆ రోజు కౌంటర్లో ఉండే సిబ్బంది అధికారులకు చేరవేస్తారు. ఫస్ట్ డిసైడ్ అవుతారండి, ఇవాళ పింక్ కలర్ స్టాప్లర్ పిన్ అనగానే అందరూ అలర్ట్ అయిపోవాలి సిబ్బంది అంతా. పింక్ కలర్ స్టాప్లర్ పిన్ వచ్చిందంటే దీనికి పైసలు వస్తాయి నాకు అని అధికారి అనుకొని పని చకచక చేసేయాలి. అందులో ఏం లొసుకులున్నా ఏమున్నా. వేరే కలర్ పిన్ వచ్చిందనుకో, వేరే నార్మల్ అదే మా జనరల్గా అది స్టీల్ కలర్ పిన్ వచ్చిందనుకో, ఇక అది పైసలు రాలేదు మనకు అన్నట్లు లెక్క. సో కాబట్టి దాన్ని సంతకం పెట్టుకుని పక్కన పడేయాలి. దరఖాస్తు పైన ఏ కలర్ స్టాప్లర్ పిన్ను వాడాలనేది దళారులు ఆ రోజు ఉదయమే నిర్ణయిస్తారు. ఆ రంగును ఆ రోజు కౌంటర్లో ఉండే సిబ్బందికి, అధికారులకు చేరవేస్తారు. దరఖాస్తుపై ఉండే కలర్ పిన్ను ఆధారంగా దరఖాస్తు ముందుకు వెళ్లడమో లేదా తిరస్కరించడమో జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్సు, రెన్యువల్, ఆర్సీ, వాహనం బదిలీ, ఫిట్నెస్ సర్టిఫికేట్, పని ఏదైనా అడిగినంత ఇవ్వాల్సింది. లేదు కాదు అని నేరుగా దరఖాస్తు చేసుకుని అధికారుల వద్దకు వెళ్తే కొర్రీలు పెడుతూ దరఖాస్తుదారుని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. ఇలా కౌంటర్ల చుట్టూ చక్కర్లు కొట్టడం ఎందుకని వినియోగదారులు దళారుల్ని ఆశ్రయిస్తున్నారు. ఒక్కో పనికి ఒక్కో ధర నిర్ణయిస్తున్న దళారులు తమ వాటా తాము తీసుకొని మిగతా మొత్తాన్ని అధికారులు, సిబ్బందికి పంచుతుంటారు. ప్రజల నుంచి లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ విభాగాల్లో రవాణా శాఖ టాప్ 5లో ఉందట. ఏసీబీ చెప్తున్నది. దరఖాస్తు ఫారాలకు రంగుల స్టాప్లర్ పిన్నులు ఉపయోగిస్తున్న అంశం మా దృష్టికి రాలే. ఎక్కడైనా ఎవరైనా ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నట్టు తేలితే వారిపైన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇక ఉన్నతాధికారిది కూడా అదే బ్యాచ్ అలానే. ఎంత ఘోరం ఇది. అమాయకులైన సామాన్య పేద ప్రజలని దోసుకదినడమే కదా ఇది. ఇక టాప్ 1లో ఏది ఉంటుందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్. దాంట్లో ఇక మనం చెప్పాల్సిన అక్కర్లేదు కదా.